బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధ జలాలు అదుపు తప్పుతున్న ఇరాన్ రహస్య భూగర్భ అణు ప్రాజెక్టును ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ సంచలన ప్రకటన చేసింది. టెహ్రాన్ శివార్లలోని మింజా దెహైలో అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్నారన్న ఖచ్చితమైన సమాచారంతో ఈ దాడి చేసినట్లు ఐడిఎఫ్ తెలిపింది. మరోవైపు ఇరాన్ తన పంతాన్ని వీడటం లేదు. అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యంగా 17వ విడత భారీ దాడిని ప్రారంభించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ ప్రకటించింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ను కూడా వదిలిపెట్టబోమని, కొత్తగా ఎవరు వచ్చినా మరణించక తప్పదని ఇజ్రాయెల్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ జలాలు అదుపు తప్పుతున్న ఇరాన్ రహస్య భూగర్భ అణు ప్రాజెక్టును ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ సంచలన ప్రకటన చేసింది. టెహ్రాన్ శివార్లలోని మింజా దెహైలో అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్నారన్న ఖచ్చితమైన సమాచారంతో ఈ దాడి చేసినట్లు ఐడిఎఫ్ తెలిపింది. మరోవైపు ఇరాన్ తన పంతాన్ని వీడటం లేదు. అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యంగా 17వ విడత భారీ దాడిని ప్రారంభించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ ప్రకటించింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ను కూడా వదిలిపెట్టబోమని, కొత్తగా ఎవరు వచ్చినా మరణించక తప్పదని ఇజ్రాయెల్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డెస్క్ నుంచి ప్రతినిధి చిన్నబాబు లైవ్ ద్వారా అందిస్తారు. చిన్నబాబు చెప్పండి, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వారైతే నడుస్తుంది, ఇది ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందంటారు? రైట్ శ్రీజ, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య అయితే భీకర పోరు అయితే నడుస్తుందని చెప్పాలి. దీంతో పశ్చిమ ఏషియాలో అయితే యుద్ధ జ్వాలలు అయితే రగులుతున్నాయని చెప్పాలి. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అంటే అవుననే కొంతమంది విశ్లేషకులు కూడా, నిపుణులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే నెలకొంది. ఎందుకంటే మనం చూస్తున్నాం గత 4 రోజుల నుంచి కూడా ఇవాళ ఐదో రోజుకి చేరింది. ఇరాన్ ఇజ్రాయెల్ మీద జరుగుతున్నటువంటి యుద్ధం 5వ రోజుకు చేరింది. సో ఈ 5 రోజుల్లో కూడా భీకరమైనటువంటి దాడులు, అటు ఇజ్రాయెల్ అలాగే ఎదురు దాడులకి ఇరాన్ కూడా ఎదురు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే అనేక మంది సాధారణ పౌరులు ఎవరైతే ఉన్నారో, ఇరాన్లో ఉన్నటువంటి సాధారణ పౌరులు మరణిస్తున్నారు. దాదాపు 600 మందికి పైగా కూడా ఇప్పటి వరకు అక్కడ మరణాలు సంభవించినట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్, యుఎస్ఏ కలిపి సంయుక్తంగా దాడులు అయితే నిర్వహిస్తున్నాయి ఇరాన్ పైన. సో మొత్తాన్ని ఇరాన్లో ఏవైతే ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్నాయో అటువంటి వాటికి పాల్పడుతున్న వారిని, అలాగే ముఖ్యంగా అణు కేంద్రాలని టార్గెట్గా చేసుకొని అయితే ఈ దాడులు చేస్తున్నామని చెప్పేసి మొదటి నుంచి కూడా ఇటు అమెరికా ప్రభుత్వం అలాగే ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందే ఆపరేషన్ లయన్ రైజింగ్ పేరుతో కూడా ఇంతకుముందే గతంలో కూడా అనేక సార్లు దాడులు చేసింది ఇటు ఇజ్రాయెల్ కూడా. సో అయినప్పటికీ కూడా ఈ ఏదైతే ఉందో ఆ అణు కేంద్రాలకు సంబంధించి సో అణుబాంబులను తయారు చేస్తుంది, దానికి సంబంధించి మేము ఈ దాడులు చేస్తున్నాము. ఒకసారి దాడి చేసినప్పటికీ కూడా మరోసారి ఇరాన్ వినకుండా అణుబాంబుల్ని తయారు చేయడానికి అయితే పన్నాగం పండింది. సో అణుబాంబులు తయారు చేసే దిశగా అయితే ఆ ప్రాసెస్ అయితే రెడీ చేస్తుంది అని చెప్పేసి దీనిని ఆధారంగా చేసుకొని అయితే ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఈ రెండు కూడా కలిసి ఇరాన్ పైన దాడులు అయితే ప్రారంభించాయి. మొదటి రోజు వైమానిక దాడులు ప్రారంభించారు. సో రెండో రోజు కూడా అమెరికా అలాగే ఇజ్రాయెల్ రెండు కలిసి కూడా ఇరాన్ పైన దాడులకు పాల్పడ్డారు. అయితే రెండో రోజుకు సంబంధించి ఏదైతే దాడులు, ఆ 2 రోజుల దాడుల్లో అయితే సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీని అయితే చంపేశారు. సో మొత్తానికి యుఎస్ఏ, ఇజ్రాయెల్ కలిసి చేసినటువంటి దాడుల్లో అయితే సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీ అలాగే ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమైన నేతలు, దాదాపు ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రకటించిన ప్రకారం 47 మందిని, ముఖ్యమైన నేతల్ని, కీలకమైనటువంటి నేతల్ని కూడా అంతమొందించాము అని చెప్పేసి కూడా ఇటు ఇజ్రాయెల్ ప్రభుత్వము కీలకమైనటువంటి ప్రకటన చేసింది. సో ఎప్పుడైతే ఖమేనీ మరణించాడో, ఖమేనీ మరణించిన అనంతరం ఇరాన్ అయితే ఎదురు దాడులకే అయితే దిగినటువంటి పరిస్థితి నెలకొంది. ఇరాన్లో ముఖ్యంగా డ్రోన్ వ్యవస్థ, క్షిపణి వ్యవస్థ ఉంది అక్కడ. సో ఆ డ్రోన్లతోని, క్షిపణులతోని, మిసైల్స్తోని అయితే ఇజ్రాయెల్ పైన దాడులకు పాల్పడుతుంది. అలాగే అమెరికా మిత్ర దేశాలు అయినటువంటి కువైట్, ఖతార్, అలాగే సౌదీ అరేబియా, దుబాయ్, యూఏఈలో ఉన్నటువంటి
అమెరికా మిలిటరీ బేస్ క్యాంపులని లక్ష్యంగా చేసుకొని అయితే కొన్ని దాడులకైతే తెగబడింది ఇరాన్. సో ఏదైతే ఇరాన్ ఇటు క్షిపణులతోనే అక్కడ ఉన్నటువంటి డ్రోన్లతోనైతే అమెరికా సైన్యాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళపైన అయితే దాడులకు పాల్పడుతుంది. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఈ దాడుల్లో ఇరాన్ ఎదురుగా దాడులు చేసినటువంటి ఈ దాడుల్లో అయితే ఇప్పటి వరకు పదుల సంఖ్యలో అమెరికన్ సైనికులు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. దీనిపైన అమెరికన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించవలసి ఉంది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తానికి కూడా 5వ రోజు ఈ యుద్ధం అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉన్నది. సో ఇప్పటి వరకు చూసుకున్నటువంటి అయితే ఖమేనీ మరణం తర్వాత కొత్త సుప్రీం లీడర్ని ప్రకటించారు. అయినప్పటికీ కూడా వెంటనే ఇజ్రాయెల్ అతను కూడా అంతమొందించింది. రీసెంట్గా కూడా మరొక కొత్త లీడర్ని అయితే ఇరాన్ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇలా ఎంతమందిని కొత్త సుప్రీం లీడర్లను ప్రకటించినా సరే వాళ్ళందరినీ కూడా ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరినీ కూడా మేము అంతమొందిస్తాము అని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు అయితే కీలకమైనటువంటి ఒక వార్నింగ్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలోనే మరి ఇరాన్ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇరాన్ మరి ఎదురుదాడులకు అయితే ప్రస్తుతం అయితే దిగుతుంది. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి క్షిపణులతో మిసైల్స్లో డ్రోన్లతో అయితే ఎదురుదాడులకు పాల్పడుతుంది. కానీ ఇది ఇలాగే కొనసాగితే ఇంకా వారాల పాటు కొనసాగితే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ అలాగే ఆ డ్రోన్ వ్యవస్థకు సంబంధించినటువంటి మిసైల్స్ అవన్నీ కూడా ఎండింగ్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఇరాన్ చేతిలో ఉన్నటువంటి మిసైల్స్ అన్నీ కూడా అయిపోయే అవకాశం ఉంది. సో అటువంటి టైంలో అమెరికా ఇజ్రాయెల్ కలిసి దాడి చేస్తున్నాయి కాబట్టి ఇంకా తీవ్రతరంగా దాడి చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఈ దాడులు మాత్రం మేము ఏమాత్రం కూడా ఆపేది లేదు, మేము స్టార్ట్ చేయకపోయినా మేమే ముగిస్తాము అని చెప్పేసి అమెరికా సైనిక రక్షణ శాఖ మంత్రి అలాగే అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ కూడా ఇప్పటికే ప్రకటించారు. సో ఇటు నెతన్యాహు కూడా మేము దాడులను మాత్రం ఏమాత్రం కూడా ఆపము. సో ఇరాన్ ప్రభుత్వం ఏదైతే ఇరాన్ ఇటువంటి చర్యలకు బాంబులను తయారు చేస్తుంది, అణుబాంబులను తయారు చేస్తుంది, వాటిని విరమించుకుంటే తప్ప మేము ఈ దాడులను ఆపేది లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే కీలకమైనటువంటి ప్రకటన చేసింది. సో దీంతో పాటు ఏదైతే అక్కడ ఉన్నటువంటి హర్మోజ్ జలసంధి ఉందో ఆ జలసంధిని కూడా నిన్న మూసేశారు. దాని గురించి కూడా మనం ఇప్పటికే చర్చించుకున్నాం. ఆ జలసంధి మూసివేసిన తర్వాత ఇటు రాకపోకలు మొత్తం కూడా అక్కడ అంతరాయం కలిగింది. సో ఆ జలసంధి గుండా దాదాపు కూడా అది ఆ జలసంధి గుండా వెళ్ళే ఓడలు ఏవైతే ఉన్నాయో, కార్గో నౌకలు ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి వస్తే పేల్ చేస్తామని చెప్పేసి కూడా ఇరాన్ కీలకమైనటువంటి ప్రకటన జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోయాయి. సో మన భారత్కి ఈ నేపథ్యంలోనే పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి రేట్లు అయితే విపరీతంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ జలసంధి గుండానే దాదాపు 20% కూడా మనకి దిగుమతి చేసుకుంటుంది క్రూడ్ ఆయిల్ని మన భారతదేశం. సో ఇటువంటి నేపథ్యంలో తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అలాగే మనం నుంచి కూడా మన భారతదేశం నుంచి ఎగుమతి చేసే నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో, బాస్మతి బియ్యం అయితేనేమి, అలాగే కొన్ని వస్త్రాలకు సంబంధించినటువంటి మెటీరియల్ అయితేనేమి అవన్నీ కూడా ఎగుమతి చేస్తుంటారు. సో వాటికి సంబంధించినటువంటి ఎగుమతులు కూడా ఆ కార్యకలాపాలు అన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలపైన అయితే దెబ్బతీసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ సప్లై ఆగిపోతుంది కాబట్టి ఈ చమురు ధరలు విపరీతంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మన భారత్ మీద కూడా కాస్త ఎఫెక్ట్ అయితే కనబడే అవకాశం ఉంది. సో దీనిపైన ఇప్పటికే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కీలకమైనటువంటి క్యాబినెట్ మీటింగ్ నిర్వహించి దానిపైన చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకరమైనటువంటి దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా కూడా ఇంతకుముందు B-12 బాంబర్లను కూడా ఉపయోగించినటువంటి సిచ్యువేషన్ ఉంది గతంలో. ఇప్పుడు B-52 బాంబర్లను ఉపయోగించిందని తెలుస్తుంది. సో ఈ 52 బాంబర్లు తీవ్రమైనటువంటి దాడులు చేయడంలో దిట్టగా నిలుస్తాయి కాబట్టి ఈ బాంబులను కూడా అక్కడ ఉపయోగిస్తున్నారు. ఆ బాంబులను ఉపయోగించి ఇప్పటికే అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు ప్రారంభించారు ఇజ్రాయెల్ అమెరికా. ఇవాళ జరిగినటువంటి 5వ రోజు జరిగినటువంటి దాడుల్లో మాత్రము సో అణుస్థావరాలకు సంబంధించి ఒక సీక్రెట్ ప్లేస్లో ఉన్నటువంటి టెహ్రాన్లో ఉన్నటువంటి ఆ అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని వాళ్ళ దాడులు అయితే చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంతకుముందు యురేనియానికి సంబంధించిన నిల్వలన్నీ కూడా ఇవి దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఒక సీక్రెట్ ప్లేస్కి తరలించినట్టు ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికా కూడా వాటిని స్పాట్అవుట్ చేసింది, వాటిని గుర్తించిన తరువాత వాటి లక్ష్యంగా అయితే అణు రియాక్టర్లు ఇవన్నీ కూడా అణుబాంబులు తయారు చేయకుండా ఏవైతే చేస్తున్నారో ఆ శాస్త్రవేత్తలు ఎక్కడైతే నిర్వహిస్తున్నారో ఈ కార్యకలాపాలు టెహ్రాన్లో ఉన్నటువంటి ఒక సీక్రెట్ ప్లేస్లో లక్ష్యంగా చేసుకొని దానిపైన ఇవాళ దాడులు జరిపింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా IDF వివరించింది.
అటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సు ఇప్పటికే దానికి సంబంధించి మొత్తం వివరాలు కూడా వెల్లడించింది. ఇలాగే కొనసాగుతాయి, దాడులు అయితే ఆపేది లేదు, ఇరాన్ని అంతమొందిస్తాము, ఇరాన్ ప్రజలకి ఒక మంచి పాలనను అందిస్తాము అని చెప్పేసి ఇప్పటికే ట్రంప్ అలాగే ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి నెతన్యాహు కూడా కీలకమైనటువంటి ప్రకటనలు అనేకసార్లు చేశారు. ఇది ఇలాగే మరి కొన్ని వారాల పాటు ఈ యుద్ధం అయితే కొనసాగే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. శ్రీజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చిన్నబాబు.